డిసెంబర్ 3, 2023 ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అందరి మనసులో ఒకటే ప్రశ్న, నెక్స్ట్ ఐటీ మినిస్టర్ ఎవరని. ఒకవేళ కేటీఆర్ లేకపోతే ఐటీ ఇండస్ట్రీ ఏమవుతుందని. అయితే కాంగ్రెస్ వాళ్ళు డిసెంబర్ 9వ తారీఖున డి శ్రీధర్ బాబు గారిని ఐటీ మినిస్టర్గా నియమించారు. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు మా టిల్లు పోయిండు, ఐటీ ఇండస్ట్రీ మొత్తం పడిపోతుంది అని కలలు కంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పోయింది, మూవీ ఇండస్ట్రీ మొత్తం అంతా పడిపోయిందా? ఆలోచనతో రండి, ఆవిష్కరణతో వెళ్ళండి అనే నినాదంతో తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో భాగంగా డిఫరెంట్ రంగాల్లో పెరుగుతున్న స్టార్టప్లను ఎంకరేజ్ చేసేందుకు స్టార్టప్లకు ఇంక్యుబేటర్గా టీహబ్ అనేది మొదలైంది. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ సెక్టర్లో 3,20,000 ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 7 లక్షలకు పైగా చేరింది. 2013-14 హైదరాబాద్లో ఐటీ ఉత్పత్తులు 56,000 కోట్లు ఉంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఇవాళ 1,83,000 ఐటీ ఎక్స్పోర్ట్కి చేరుకున్నారు. టీహబ్ అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ కల్చర్ని మరింత శక్తివంతం చేస్తుంది. వ్యాపారవేత్తలకు మరియు ఉద్యోగస్తులకు 6MS 2PS అనే పద్ధతిలో మద్దతు ఇస్తుంది. 6MS 2PS అంటే మెంటర్స్, మార్కెట్, మోటివేషన్, మ్యాన్ పవర్, మనీ, మెథడాలజైజ్ అండ్ 2PS అంటే పార్ట్నర్షిప్, పాలసీ, అడ్వైజరీ. ఇందులో సలహాలను అందించడం ద్వారా డెవలప్మెంట్ జర్నీలో టీహబ్ అనేది సహాయం చేస్తుంది. టీహబ్ అనేది రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తుందంటే, రాజు ముప్పారపు అనే రూరల్ ఇన్వెంటర్ ఎటువంటి ఖర్చు లేకుండా మొబైల్ ఛార్జింగ్ సొల్యూషన్ కనిపెట్టాడు. టీహబ్ టీమ్ అతని ప్రాజెక్ట్ కోసం అవసరమైన PCBని రూపొందించింది మరియు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది. ప్రాజెక్ట్లో మరింత అభివృద్ధి కోసం అతనికి గైడెన్స్ ఇస్తూ అతన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తుంది. టీహబ్ మెంటర్షిప్ ద్వారా సూర్యాపేట జిల్లా అంజలిపురానికి చెందిన రూరల్ ఇన్వెంటర్ అశోక్ గొర్రె నిర్మించిన హై కెపాసిటీ పురుగుల మందు స్ప్రేయర్ గుర్తిస్తూ ఐటీ శాఖ అశోక్ను ఆహ్వానించింది. టీహబ్ అతనికి ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2022 కింద జూనియర్ ఫెలో పదవిని అందించింది మరియు అతని డిజైన్ అండ్ ఇంజనీరింగ్లో ట్రైనింగ్ ఇస్తుంది. వినూత్న ఉత్పత్తుల అభివృద్ధికి గైడింగ్ ఇస్తూ ప్రొడక్ట్ని డెవలప్ చేస్తుంది. 15 days నా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు నేను వెళ్తాను బయట కానీ యూఎస్కి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా 1 కాదు 2 కాదు అనేక ఆవిష్కరణలో చాలా మందికి హెల్ప్ చేసింది. టీహబ్కు బెస్ట్ ఇంక్యుబేటర్ ఇండియా అవార్డు లభించింది. ఇన్నోవేషన్స్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ని బాగా డెవలప్ చేసినందుకు ఈ అవార్డు దక్కింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ఢిల్లీలో ఈ అవార్డుని ప్రదానం చేశారు. అసలు టీహబ్ అనేది ఏమేం చేస్తుందంటే, కొత్త ఆలోచనలతో స్టార్టప్ పెట్టుకునేలా యూత్ని, బిజినెస్ని ఎంకరేజ్ చేస్తుంది. కాన్ఫరెన్సెస్, డిస్కషన్స్ ద్వారా స్టార్టప్లను మరింత ఎక్స్పాండ్ చేస్తుంది. ఇతర దేశాల నుంచి స్టార్టప్లను మన దేశంలోకి ఆహ్వానిస్తుంది. మన స్టార్టప్ల పనితీరులో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయం చేస్తుంది. ఐటీ వివిధ పరిశోధన సంస్థల పార్ట్నర్షిప్తో మెరుగైన ఫలితాలను సాధించడానికి ఉపయోగపడుతుంది. స్టార్టప్లకు అవసరమైన సౌకర్యాలన్నింటినీ ఒకే దగ్గర అందిస్తుంది. అద్దె స్థలం, చెల్లింపు, కార్పొరేట్ మరియు అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, నిధులను లీజుకు ఇవ్వడం ద్వారా హబ్ అనేది డబ్బులు సంపాదిస్తుంది. ఇతర ఇంక్యుబేటర్లతో పోలిస్తే ఇక్కడ తక్కువకే అద్దె ఆఫీస్ దొరుకుతుంది. వ్యక్తిగతంగా లేదా ఒక చిన్న టీమ్గా ఏర్పడి సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చే వారికి వారి ఆలోచనని కమర్షియల్ ఫామ్గా రూపొందించేందుకు అవసరమైన సదుపాయాలని హబ్లో ఉంటాయి. స్టార్టప్లను పొటెన్షియల్ ఇన్వెస్టర్స్కి కనెక్ట్ చేయడంలో దీని పాత్ర చాలా ఉంటుంది మరియు ఇటీవల స్టార్టప్ల విజయాన్ని బట్టి వాళ్ళు కొంత అమౌంట్ని వసూలు చేస్తారు. ఎర్లీ స్టేజ్లో ఉన్న కంపెనీలకు వారి ఆలోచనలను ప్రోటోటైప్గా మార్చడానికి హబ్ సహాయం చేస్తుంది. వాళ్ళ డిజైన్స్ని మార్కెట్కు సరిపోయేలా చేయడంలో మరియు ఏంజల్ నెట్వర్క్లతో పాటు వెంచర్ క్యాపిటలిస్టుల నుండి సరైన సమయంలో ఫండ్స్ పొందడంలో వారికి సహాయపడుతుంది. ఎకనామిక్ ఫోర్స్గా భారతదేశం సాధించిన విజయంలో ఎక్కువ భాగం గత 2 దశాబ్దాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం డెవలప్ అవ్వడం వల్లనే అని చెప్పవచ్చు. ఈ రంగం ప్రస్తుతం భారతదేశ జీడిపిలో 9.5%కి దగ్గరగా ఉంది మరియు 3.5 మిలియన్ల మంది నేరుగా దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. స్టార్టప్ కల్చర్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు రాబోయే రోజుల్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్లో టీహబ్ రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంకా ఇన్నోవేషన్స్కి రూపాన్ని ఇచ్చే టీవర్క్స్ని, ఇమేజ్ సెంటర్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం టీహబ్ ద్వారా గత 7 ఏళ్లలో 1,200 స్టార్టప్లకు సహకారం అందించారు. 1,800 కోట్ల నిధులను సమకూర్చారు. ఇక్కడి స్టార్టప్లతో 2,500 మందికి జాబ్ ఛాన్సెస్ కల్పించారు. ఫస్ట్ స్టేజ్ ద్వారా 2,000కు పైగా స్టార్టప్లకు హెల్ప్ చేయడంతో పాటు $1.19 బిలియన్ ఫండ్స్ని రైజ్ చేశారు. వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజల్ ఇన్వెస్టర్లతో కనెక్ట్ చేయడంలో టీహబ్ ఎనలేని పాత్ర పోషించింది. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు టీహబ్ కొత్త ఇన్నోవేషన్ క్యాంపస్ టీహబ్ 2.0ని ప్రారంభించారు.
400 కోట్ల వ్యాయంతో 10 అంతస్తుల టీ ఆకారంలో 5,82,689 చదరపు అడుగుల సౌకర్యంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్. రెండవ అతిపెద్ద ఇంక్యుబేటర్ ఫ్రాన్స్లో ఉంది. టీ హబ్ స్టార్టప్ స్కేలింగ్ ప్రోగ్రామ్ ద్వారా స్టార్టప్లు మరియు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఇన్నోవేషన్ ప్రోగ్రాంలు చేస్తుంది. ప్రాంతీయ స్టార్టప్ల సంఖ్య 2016లో 400 నుండి 2022 వరకు దాదాపు 2000కు పెంచింది. టీ హబ్ కార్పొరేట్ ఎంగేజ్మెంట్ల ద్వారా ప్రోటోటైపింగ్ ప్రోగ్రాంల నుండి 60కి పైగా కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్రోగ్రాంలతో ఫేస్బుక్, ఊబర్, హెచ్సిఎల్, బోయింగ్, మైక్రోసాఫ్ట్ మరియు క్వాల్కమ్ వంటి 600కు పైగా కార్పొరేట్ ప్రోగ్రాం రూపొందించడం మరియు వాటిని అభివృద్ధి చెందించడం చేస్తుంది. డిజిటల్ ఇండియా స్కేలప్ ప్రోగ్రాం ద్వారా ఐఓటీ ఇండస్ట్రీలో కస్టమర్లను పెంచడానికి, రాష్ట్ర ప్రభుత్వం నుండి అవకాశాలను అందుకోవడానికి మరియు ఇన్వెస్టర్స్కి నిధులను ఎక్స్పాండ్ చేయడంలో సహాయపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఐటీ అండ్ ఈసీ డిపార్ట్మెంట్ నుండి ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి టీ ఫండ్ను ప్రారంభించింది. 2021-22 బడ్జెట్లో టీ ఫండ్కు 15 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. అర్హత కలిగిన స్టార్టప్లకు ఇనిషియల్ స్టేజ్లో ఇది 5 కోట్లను పంపిణీ చేస్తుంది. ఈ ఫండ్ ద్వారా స్టార్టప్లకు కాన్సెప్ట్ రుజువు, ప్రోటోటైప్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ ట్రయల్స్, మార్కెట్ ఎంట్రీ మరియు కమర్షియలైజేషన్ కోసం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లభిస్తుంది. టీ హబ్ అనేక సంస్థలతో ఇంటర్నేషనల్ ఎంగేజ్మెంట్స్ కలిగి ఉంది. ఈ భాగస్వామ్యం డిఫరెంట్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్ బదిలీకి సహాయపడుతుంది మరియు అంతర్జాతీయ స్టార్టప్లతో పాటు భారతీయ స్టార్టప్లకు బిజినెస్ ఆపర్చునిటీస్ మరియు మార్కెట్ అవేర్నెస్ని అందిస్తుంది. టీ హబ్ బలమైన సర్వీస్ ప్రొవైడర్లను కలిగి ఉంది. ఇది నిరంతరం అభివృద్ధి చెందుతున్న సర్వీస్ ప్రొవైడర్ల నెట్వర్క్ను నిర్మించింది. దీని ద్వారా స్టార్టప్ల ఖర్చు ఆప్టిమైజేషన్, టెక్నికల్ సపోర్ట్, సబ్జెక్ట్ నైపుణ్యం మరియు వివిధ మార్గాల్లో ప్రయోజనం పొందవచ్చు. టీ హబ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో నిపుణులకు శిక్షణ ఇస్తుంది. స్టార్టప్ స్పేస్లో మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ రంగానికి స్థానం ఇవ్వడం ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి. 2021లో టీ హబ్ తన మొట్టమొదటి ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయిన రూబ్రిక్స్ను ప్రారంభించింది. రూబ్రిక్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న టెక్నాలజీని లేదా స్టార్టప్ని డెవలప్ చేయడంలో సహాయపడుతుంది. ఈ ప్రోగ్రామ్ తక్కువ సమయం లేదా తక్కువ ఖర్చులతో ప్రొడక్ట్ని డెవలప్ చేస్తుంది. రూబ్రిక్స్ ప్రతిపాదన చాలా సులభం. ప్రోటోటైప్ని తీసుకువెళ్తే వారు కనీస పెట్టుబడితో 100 రోజుల్లో మార్కెట్ డామినెంట్ మినిమం వాల్యుయబుల్ ప్రొడక్ట్ని అందిస్తారు. నెక్స్ట్, టీ హబ్ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రామ్. లాంచ్ ప్యాడ్ అనేది కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించబడిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంకేతిక అంశాల గురించి డిస్కస్ చేస్తారు. దేశంలోని ప్రముఖ కళాశాలలతో అసోసియేట్ అవ్వడం ద్వారా టీ హబ్ విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కంటెంట్ని అందిస్తుంది. నెక్స్ట్, ల్యాబ్ 32. ల్యాబ్ 32 అనేది సీడ్ యాక్సిలరేటర్ స్టేజ్ స్టార్టప్ల కోసం టీ హబ్ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ప్రొడక్ట్లని సెల్ఫ్ ప్రిజర్వేషన్ చేయడం కోసం మరియు అభివృద్ధి చేయడం కోసం ఈ ల్యాబ్ 32 అనేది సహాయపడుతుంది. టీ హబ్ తన ల్యాబ్ 32 ప్రోగ్రాంలో 10వ కోహోర్ట్ని కూడా ప్రకటించింది. ఇది ఇప్పటికే 249 స్టార్టప్లను వేగవంతం చేసింది మరియు $403 మిలియన్ ఫండ్స్ని కలెక్ట్ చేయడంలో సహాయపడింది. ఇది 58 మంది సలహాదారులను కలిగి ఉంది. నెక్స్ట్, టీ ఏంజెల్. టీ ఏంజెల్ అనేది 90 రోజుల యాక్సిలరేట్ ప్రోగ్రామ్. పెట్టుబడి పెట్టడానికి హై పొటెన్షియల్ స్టార్టప్లను సిద్ధంగా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్, ఏఐసి టీ హబ్. ఇది సెమికాన్, హెల్త్ కేర్, మొబిలిటీ అండ్ సస్టైనబిలిటీ ట్రాన్స్ఫర్మేటివ్ టెక్ మూమెంటంను ప్రారంభించడానికి సహాయపడుతుంది. వీహబ్ అనేది ఒక ఇంక్యుబేషన్. ప్రభుత్వాన్ని యాక్సెస్ చేయడం మరియు కొలాబరేటివ్ ఎకోసిస్టమ్ నిర్మించడం ద్వారా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని లక్ష్యంగా పెట్టుకున్న మొట్టమొదటి ప్లాట్ఫామ్. దాని ప్రారంభం నుండి వీహబ్ వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. దీని ద్వారా ఎంతోమంది మహిళలు లాభపడ్డారు. నెక్స్ట్, టీ వర్క్స్. టీ వర్క్స్ అనేది ఇనిషియేటివ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఫెయిల్ అవుతామో అనే భయం లేకుండా అన్వేషించే మరియు ప్రయోగాలు చేసే వాళ్ళ కోసం మేకర్స్ అండ్ ఇన్నోవేటర్స్ని దగ్గర చేయడానికి ఇది సహాయపడుతుంది. టీ వర్క్ ఐపీ ఫెసిలిటేషన్, ప్రొడక్ట్ డిజైన్, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మరియు కాంపోనెంట్ స్టోరింగ్ వంటి సేవలను అందిస్తుంది. ఐడియా ధృవీకరణ మరియు నెట్వర్కింగ్ సపోర్ట్ కూడా ఇస్తుంది. నెక్స్ట్, టీఎస్ఐసి. టీఎస్ఐసి అంటే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్. తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ఇన్నోవేషన్ పాలసీ కింద 2017లో తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఇది ఆవిష్కర్తలు, స్టార్టప్లు, వ్యవస్థాపకులు మరియు ఇన్నోవేషన్ క్యాటలిస్టుల కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఆర్ఐసిహెచ్. ఆర్ఐసిహెచ్ అంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా సమాజాన్ని అభివృద్ధి చేసే ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
నెక్స్ట్ గేమింగ్. రాబోయే సంవత్సరాల్లో ఈ రంగం అధిక స్థాయి క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్తో కూడిన డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ మరియు యానిమేషన్ మొదలైన కొత్త టెక్నాలజీలు ఇందులో వస్తాయి. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం కొత్త టెక్నాలజీని స్వీకరించడంలో ముందు ఉండేలా టీ హబ్ చూసుకుంటుంది. టీ హబ్ ఇలానే ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ కొత్తగా ఎన్నికైన శ్రీధర్ బాబు గారు కూడా సేమ్ కేటీఆర్ గారు లాగానే పనిచేయాలని ఆశిద్దాం. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.